Dear viewers, good evening to all of you. Today I would like to deal with continuation of verb patterns and structures, mainly conversational. Eighth point. Preposition at the end of questions. Modern usage. యూసేజ్లు రెండు రకాలు ఉన్నాయి, ట్రెడిషనల్, మోడర్న్. మనం మోడర్న్గా అది కరెంట్, న్యాచురల్ అన్నమాట. ప్రస్తుతం వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్? చూడండి, హూ, వాట్, విచ్ ఇవి ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్. అసలు వీటిని ఇలా వాడినప్పుడు ప్రిపోజిషన్ వస్తే, వీటి ముందు ప్రిపోజిషన్ వస్తే ఆ ప్రిపోజిషన్ చివర వాడండి అంటాడు మోడర్న్గా. ట్రెడిషనల్గా అయితే ప్రిపోజిషన్ తర్వాత ఇంటరాక్టివ్ వర్డ్ వస్తుంది అనమాట. మోడర్న్గా మాత్రం ఆ ఇంటరాక్టివ్ వర్డ్ ముందు ఉంటుంది, చివరిలో ప్రిపోజిషన్. వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్, అసలు అది ఏంటంటే ట్రెడిషనల్గా ఫర్ వాట్ ఆర్ యూ సర్చింగ్ అది, కానీ ఇప్పుడు మోడర్న్గా ఇది. కానీ గ్రామాటికల్గా రెండు కరెక్ట్. దీనికి అలవాటు పడాలి కాన్వర్జేషన్ టైప్. హూ ఆర్ యూ స్పీకింగ్ టు, విచ్ హౌస్ ఆర్ యూ లివింగ్ ఇన్. విచ్ హౌస్ ఆర్ యూ లివింగ్ అనొచ్చు, కానీ మోడర్న్గా అది వాట్ హౌస్ ఆర్ యూ లివింగ్ ఇన్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. స్పెసిఫిక్గా మీకు తెలుసుంటే ఒక ఛాయిస్, లిమిటెడ్ ఛాయిస్ ఉంది, వాటిలో ఏది అనేది చెప్పడానికి విచ్ వాడతాం. జనరల్గా ఛాయిస్లో తెలియనప్పుడు మనకేమి వాట్ హౌస్ ఆర్ యూ లివింగ్ ఇన్ అని అట్లా అంటాం. తెలిసి ఉన్న వాటిల్లో ఛాయిస్ అన్నప్పుడు విచ్, అసలు తెలియనప్పుడు వాట్. వాట్ ఆర్ యూ డ్రీమింగ్ ఆఫ్ అంటే డిజైర్స్ అనమాట. వాట్ ఆర్ యూ డ్రీమింగ్ అబౌట్ అంటే కళలో, దేని గురించి కలలు కన్నాం అంటే ఇమాజినేషన్. ఏదేమైనా ఆఫ్ కానీ అబౌట్ కానీ అవసరాన్ని బట్టి వాడుకోండి. ఇఫ్ ఏ ప్రిపోజిషన్ గవర్న్స్ అన్ ఇంటరాక్టివ్ వర్డ్ లైక్ హూ, వాట్, విచ్, ద ప్రిపోజిషన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ బట్ నాట్ బిఫోర్ ది ఇంటరాక్టివ్ వర్డ్ అంటాడు. ఇటువంటి పదాలు వచ్చినప్పుడు ప్రిపోజిషన్ ముందు కాకుండా చివర వాడండి అంటున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. యూసేజ్ చేస్తూ ఉంటే మనకు తెలుసు. చాలా ఉపయోగకరమైంది, క్లాస్ అయిన యూసేజ్ ఇది కూడా. మనం ఇంటికి అలవాటు బాగా చూస్తూ ఉంటే అయ్యే తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.